హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది రవ కేసరి. దానికి ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. ఆ మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనం ఒక 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ రవ కేసరి చిన్న టీ గ్లాస్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద గ్లాసు మిల్క్కి చిన్న టీ గ్లాస్ రవ్వ సరిపోతుంది. అది మనం ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రై అయినా చేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే ఫ్రై చేయలేదు. ఆ టీ గ్లాస్ రవ్వ వేసుకుంటాం, మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి గరిటెతో. అదంతా కలర్ అంతా మిక్స్ అవుతుంది. కలర్ అంతా మిక్స్ అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రవ్వ వేస్తున్నామో అదే గ్లాస్తో పంచదార కూడా వేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ క్వాంటిటీ అది. మీరు ఏ గ్లాస్తో రవ్వ వేస్తున్నారో ఆ గ్లాస్తోనే షుగర్ వేసుకోవాలి. లేకపోతే పాలు వేసిన షుగర్తో కానీ పాలు వేసిన గ్లాస్తో కానీ వేసుకుంటే షుగర్ ఎక్కువ షుగర్ చాలా తీయగా ఉంటుంది. అలా అయితే బాగోదు. ఇలా సరిపోతుంది. లాస్ట్లో ఇలాచీ పౌడర్ అంటే ఇలాచీ పంచదార వేసి మిక్సీ చేసుకుంటే ఇలాచీ పౌడర్ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇందులో కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలాగ వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఈ ప్రసాదాలు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేసుకుంటే కిస్మిస్లు ఫ్రై చేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రై చేసుకున్నాను, అవి వేసుకుంటాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి పైన. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏంటంటే మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది కింద అడుగు పట్టేస్తూ ఉంటుందని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగ జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బ్రైట్గా, తినడానికి బాగా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.